హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రీవియస్గా 2020 నుంచి 24 వరకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, రిపీటెడ్ క్వశ్చన్స్ అనేసి మనము చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూద్దాం. 75 మార్క్స్ కదా మనకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏ వచ్చేసి గివ్ ద కామన్ అండ్ ఐపాక్ సిస్టమ్ ఆఫ్ నాన్ నామిక్లేచర్ ఫర్ ద ఫస్ట్ 5 కార్బానిక్ యాసిడ్స్ గురించి కంపల్సరీ రిపీటెడ్. ఎక్స్ప్లెయిన్ ద చైన్ ఐసోమెరిజం విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్. చైన్ ఐసోమెరిజం గురించి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ అండి, కంపల్సరీగా నేర్చుకోండి. కమింగ్ టు సెకండ్, వాట్ ఈస్ ద ఐసోమెరిజం చెప్పినాం కదా. రైట్ ద వేరియస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం విత్ అన్ ఎగ్జాంపుల్స్. రైట్ ఏ బ్రీఫ్ నోన్ ఆఫ్ అన్స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఎప్పుడు అడుగుతుంటాడు. రైట్ ద కైనెటిక్ ఆఫ్ SN2 రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ అండ్ రీఅరేంజ్మెంట్ కార్బోకేషన్స్. రియాక్టివిటీ, రీఅరేంజ్మెంట్ యొక్క కార్బోకేషన్స్. నెక్స్ట్, explain the free radical addition reactions of conjugated dienes. Explain the Marconius orientation with suitable examples. Marconius compulsory అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్. Discuss the SN1 versus SN2 reactions కూడా రిపీటెడ్ క్వశ్చన్, కంపల్సరీ నేర్చుకోండి ఇది. Explain the factors affecting on SN1 and SN2 reactions. ఈ రిపీటెడ్గా ఐసోమెరిజం కానీ, నెక్స్ట్ SN1 కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కోనియస్, ఇవి జస్ట్ పాస్ అవ్వాలి, మాకు టఫ్ అనుకున్న వాళ్ళకి ఇవి కంపల్సరీ రిపీటెడ్ క్వశ్చన్, అవి నేర్చుకోండి. గివ్ ద స్ట్రక్చర్ అండ్ యూజ్ ఆఫ్ క్లోరోఫామ్ అండ్ డైక్లోరోమిథేన్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. రైట్ ద క్వాలిటేటివ్ టెస్ట్ స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ ఆఫ్ క్లోరోబిటనాల్ అండ్ గ్లిజరాల్. Explain the nucleic oxalic additions reactions of carbonate compounds with an examples. Give the structures and uses of benzaldehyde and paraldehyde, ఇది కూడా ఇంపార్టెంట్. What is the basicity and constant? Explain. What is the basicity constant? Explain. Give the structure and use of ethanolamine structure and uses, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఇవి వచ్చేసి మనకు 2020లో అడిగినటువంటి ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 2021కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి 2022 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ ద రూల్స్ ఆఫ్ ఐపాక్ సిస్టమ్ ఆఫ్ నామిక్లేచర్ ఫర్ ఓపెన్ చైన్. ఐపాక్ సిస్టమ్ గురించి అన్నాం కదా. డయాస్టెరిమైన్, ఎనాస్టమాస్, ఇవి ఇంపార్టెంట్ అండి. వైట్ వేరియస్ కన్ఫర్మేషన్ ఆఫ్ టాటరిక్ యాసిడ్. సెలెక్ట్ పేరు, ఏ పేరు అనేవి ఇంపార్టెంట్, ఇది చెప్పినాం కదా. రైట్ నోట్ అండ్ ఎథ్రో అండ్ థీరో ఐసోమెరిజమ్స్ ఇంపార్టెంట్. గివ్ ద మెకానిజం ఆఫ్ హాలోజినేషన్స్ ఆఫ్ మీథేన్ అండ్ గివ్ 3 ఎవిడెన్సెస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మెకానిజమ్స్. స్టేట్ మార్కోనియస్ రూల్స్ ఇంపార్టెంట్ అని చెప్పినాం కదా, కంపల్సరీ నేర్చుకోవాలి. ఎక్స్ప్లెయిన్ మెకానిజం ఆఫ్ అడిషన్ ఆఫ్ HBr టు ప్రొపేన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్. రైట్ షార్ట్ నోట్ ఆన్ సెర్చ్ అండ్ ఎలిమినేషన్. Write short note on free radical addition and alike rearrangement. Free radical important. Write note on stability of conjugated dienes. Give the mechanism of stereochemistry and kinetic of SN1 SN2 reactions. The hydraulics of alkyl aldehydes important అన్నాం కదా. అది give structures and uses of trichloroethane and క్రోమెథమైన్ క్లోరోఫామ్, ఇది ఇంపార్టెంట్ అండి. క్లోరోఫామ్ కానీ, డైక్లోరోమిథేన్ కానీ, ట్రైక్లోరోఇథేన్ కానీ స్ట్రక్చర్స్, యూజెస్ చాలా ఇంపార్టెంట్.
ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ SN1 SN2 రియాక్షన్స్. ఇది రిపీటెడ్ 2020లో వచ్చింది, 21లో వచ్చింది, 22లో వచ్చింది. రైట్ ద స్ట్రక్చర్స్ అండ్ మెడికల్ యూజెస్ ఆఫ్ బెంజైల్ ఆల్కహాల్, క్లోరోబిటనాల్ అండ్ ప్రొపెన్లైన్ గ్లూకాల్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. రైట్ షార్ట్ నోట్ ఆన్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ అండ్ ఆర్డినల్ కండెన్సేషన్ అన్నాం కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రైట్ షార్ట్ నోట్ ఆన్ క్రోసిడ్ ఆల్డాల్ కండెన్సేషన్ అండ్ క్రాస్డ్ కనిజారో రియాక్షన్స్. క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ ఇంపార్టెంట్. గివ్ ద స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ ఆఫ్ టాటరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, డైమిథైల్ పాలేట్. ఇది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. టాటరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఇంపార్టెంట్. రైట్ డీటెయిల్ ఎఫెక్ట్ ఆన్ ద సబ్స్టిట్యూషన్ ఆన్ బేసిసిటీ ఆఫ్ అమైన్. ఇవి కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్పినాం కదా, అవి ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతుంటారు, కంపల్సరీ నేర్చుకోండి. ఇది రిపీటెడ్ క్వశ్చన్స్. మనం ఇప్పుడు వచ్చేసి 2024లో ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ 25 మార్క్స్కి, తర్వాత లాంగ్ 50 మార్క్స్కి. షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్ ద ఐపాక్ అండ్ కామన్ నేమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఈథర్స్. రిపీటెడ్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐసోమెరిజం? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. రిపీటెడ్ క్వశ్చన్ చూసిరా. ఎక్స్ప్లెయిన్ ద sp2 hybridization in ethylene. Repeated question చూసిరా. వాట్ ఈస్ ద మార్కోనిస్ ఆఫ్ ఓరియంటేషన్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. రిపీటెడ్ క్వశ్చన్. రైట్ ద స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ ఆఫ్ క్లోరోఫామ్. రిపీటెడ్ క్వశ్చన్. రైట్ ఎనీ 2 qualitative tests for alcohol. ఇది ఆల్సో ఇంపార్టెంట్. రైట్ ద స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ ఆఫ్ paraldehyde. Write any 2 qualitative tests and uses of benzaldehyde. Write the structures and uses of acetic acid, lactic acid. This is also important. Write any 1 qualitative test, structures, uses of amphetamine. Amphetamine is the most important. Coming to long. Write the classification and nomenclature of IPAC and common names of carbonyl compounds and carboxylic acid. First 4 carbonyl and carboxylic acid. Write the common and IPAC names of carboxylic acid derivatives. Write the 4 type of structures isomerism with suitable examples. Structural isomerism చూసిందిగా. Define amines and alcohols. Amines, alcohol. Classify them. Give examples for each by each common IPAC names. Explain the halogenation of alkanes. Alkanes కూడా important. Explain the factors affecting E1, E2 reactions. చెప్పినాం కదా. What is the phonologies? Explain. ఇది నెక్స్ట్. Explain the kinetic and order of reactivity mechanism and rearrangements of carbonation. What is the diol-aldol reactions? Explain pre-radiation addition reactions of conjugated dienes. ఇది సెకండ్ టైం అడిగింది. రేడియల్ ప్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్ conjugated dienes అనేవి. Explain the kinetic order of reactivity and stereochemistry and rearrangement of carbonic and SN1 reactions అన్నమాట. Explain the structures and uses of tetrachloroethane, dichloroethane, iodoform. Tetrachloroethane, dichloroethane, iodoform and ethyl chloride. Tetrachloroethane, dichloroethane, iodoform and ethyl chloride. Explain SN1, SN2 reaction. Write the stereochemistry of SN2 reactions. Give SN1, SN2 important అనుకున్నాం కదా. Give the qualitative test, structures and uses of chlorobutanol, benzyl alcohol and propane glycol. ఇది కూడా ఆల్సో ఇంపార్టెంట్. ఇవి వచ్చేసి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్గా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మీరు అడిగారు, మీ గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని చూడండి, చూసిన వెంబడే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న అభ్యర్థులకి చాలా యూజ్ అవుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 కదా. ఇంతకుముందుకు ఇప్పటికి ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా
మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.